బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కులాంతర వివాహం ఓ హత్యకు దారి తీసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఈ హత్యకు సంబంధించి, ఈ పరువు హత్యకు సంబంధించి సంచలన విషయాలైతే వెలుగు చూశాయి. సూర్యాపేట జిల్లాలో ఎవరైతే వాళ్ళ బిడ్డను వివాహం చేసుకున్నారో ఆ వ్యక్తిని చంపేశారు. దీనికి మొత్తానికి స్కెచ్ గీసింది ఒక ముసలావిడ. నవీన్ నానమ్మ బుచ్చమ్మ ఈ హత్యకు సంబంధించి స్కెచ్ గీసిన పరిస్థితి నెలకొంది. అయితే గంటల సేపు నిందితులు అటు ఇటు తిరిగారు. కృష్ణను చంపిన తర్వాత డెడ్ బాడీని అయితే కారులో వేసుకొని నానమ్మ బుచ్చమ్మ దగ్గరకు కూడా వాళ్ళు తీసుకెళ్లిన పరిస్థితి. అయితే డెడ్ బాడీ చూడగానే ఎవరైనా మందలించే పరిస్థితి, పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా పిల్లలు తప్పు చేసినప్పుడు మందలించే పరిస్థితి. కానీ ఇక్కడ బుచ్చమ్మ ఆ విధంగా లేదు. ఎవరైతే తమ బిడ్డను వివాహం చేసుకున్నారో అతన్ని చంపిన డెడ్ బాడీ చూసినప్పుడు ఆమె చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే సూర్యాపేట జిల్లాలో నెలకొంది. అయితే కృష్ణ హత్యతో నానమ్మ బుచ్చమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. గతంలో 3 సార్లు అయితే ఈ కృష్ణను చంపేందుకు వాళ్ళు ప్లాన్ చేశారు. అయితే అక్కడ ప్లాన్ వర్కౌట్ కాలేదు, 3 సార్లు కూడా విఫలమైంది. అయితే ఇప్పుడు చాలా పకడ్బందీగా అయితే వీళ్ళు ప్లాన్ చేశారు, కృష్ణను చంపడం జరిగింది. అయితే మొత్తంగా వీళ్ళందరూ కలిసి కూడా 6 నిందితులు ఉన్నారు. 6 నిందితులు ఈ హత్యను చాలా కసితో అతన్ని చంపిన పరిస్థితి నెలకొంది. 6 నిందితులను అయితే పోలీసులు అరెస్ట్ చేసిన వైనం అయితే A1గా కోట్ల నవీన్, అలాగే A2గా బైరు మహేష్, A3గా కోట్ల సైదులు, A4గా కోట్ల వంశీ, A5 కోట్ల బుచ్చమ్మ, A6గా నువ్వుల సాయి చరణ్ ఉన్నారు. మొత్తంగా 6 అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ కులాంతర వివాహమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఒక మహిళతో సహా మొత్తం 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చంపిన తర్వాత బాడీని ఎట్టిగా కారులో తీసుకువచ్చి నానమ్మ బుచ్చమ్మకు చూపించిన వైనం అయితే తెలుస్తోంది. మొత్తంగా కత్తి, అలాగే 5 మొబైల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పథకం ప్రకారమే 26వ తారీఖున సాయంత్రం బైరు మహేష్ అనే వ్యక్తి వడ్లకొండ కృష్ణతో కలిసి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. సూర్యాపేట శివారు ప్రదేశంలో భార్గవి అన్న కొట్ల నవీన్, తమ్ముడు కొట్ల వంశీతో కలిసి చేతులు పట్టుకుని బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. చాలా దారుణంగా, చాలా కసితో అయితే వీళ్ళు హత్య చేసిన వైనం అయితే కనిపిస్తోంది. అనంతరం ఆమె తండ్రి కోట్ల సైదులు నానమ్మకు సమాచారం ఇచ్చారు. నానమ్మ బుచ్చమ్మ చౌదరికి సమాచారం ఇవ్వడం జరిగింది. తర్వాత డెడ్ బాడీని ఎటుగా కారులో తీసుకుని ముందుగా పాత సూర్యాపేటకు చెందిన నానమ్మ ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడ కోట్ల బుచ్చమ్మకు, అంటే ఎవరైతే నవీన్ నానమ్మ ఉన్నారో ఆమెకి చూపించేందుకు కూడా డెడ్ బాడీని తీసుకొచ్చారు. అయితే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చిన తరువాత బుచ్చమ్మ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. వాళ్ళని మందలించాల్సింది పోయి ఆమె హర్షం వ్యక్తం చేశారు. అయితే గతంలో 3 సార్లు అయితే ఈ హత్యకు ట్రై చేశారు నవీన్. అయితే అప్పుడు పాచికలు పారలేదు. ఇప్పుడు చాలా పకడ్బందీగా వీళ్ళందరూ హత్యకు ప్లాన్ చేశారు. మొత్తంగా 6 నిందితులు ఈ హత్యలో ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది. ఒక ఆడమనిషి, అంటే మొత్తంగా బుచ్చమ్మను కూడా A5గా చేర్చిన పరిస్థితి అయితే నెలకొంది. తిరిగి మృతదేహాన్ని సూర్యాపేటకు తీసుకొచ్చి పిల్లల మరి శివారులో మృతదేహాన్ని అతని స్కూటీ పక్కన వీళ్ళంతా వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే పోలీసులు విషయం తెలుసుకుని 6 అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 3 సార్లు హత్యకు యత్నించారు. అయితే 3 సార్లు కూడా విఫలమయ్యారు. ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి కృష్ణను రాళ్లతో బలంగా కొట్టి ఎంతో కసిగా వాళ్ళు చంపారు. గతంలో 6 నిందితులతో పాటు మృతులపై కూడా చాలా కేసులు ఉన్నట్లు కూడా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఏ విధంగా ఘటన చేశారు, కులాంతర వివాహమే దీనికి కారణం అంటూ కూడా ప్రాథమికంగా పోలీసులు అంచనా వేసిన పరిస్థితి. అయితే ఈ కులాంతర వివాహానికి సంబంధించి వీళ్ళు ఈ విధంగా హత్య చేసేందుకు ఎందుకు ముందుకొచ్చారు, ఈ సీన్ కి సంబంధించి ఎవరు సూత్రధారి, వీళ్ళందరూ ఎందుకు ఈ విధంగా హత్య చేశారు, అలాగే ఏ విధంగా హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు, ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు, ప్లాన్ మొత్తం కూడా మనకి ఈ ఎస్పీ తన మాటలో మీడియా ముందు వెల్లడించడం జరిగింది. అసలు ఎస్పీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇది మన దగ్గర ఒకటి సెన్సేషనల్ గా ఆనర్ కిల్లింగ్ లాగానే ఒకటి క్రైమ్ మన దగ్గర సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే జరిగింది. ఇది బేసికలీగా మర్డర్ మరియు SC/ST యాక్ట్, అట్లాగే కాన్స్పిరసీ, ఇవన్నీ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. సో బేసికలీ అది 26 జనవరి నాడు సాయంత్రం అండ్ లేట్ నైట్ ఆ టైంలలో ఇది క్రైమ్ రిపోర్ట్ అయింది. సో బేసికలీ దీంట్లో ఏమైంది, డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్ కి ఒక అమ్మాయి తోటి లవ్ మ్యారేజ్ అయింది. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అది వాళ్ళు కొన్ని నెలల క్రితం అది మ్యారేజ్ చేసుకున్నారు. సో చేసినాక అప్పుడు వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడం జరిగింది, 2 ఫ్యామిలీలకి కూడా.
సో అప్పుడు వాళ్ళు ఓకే ఉంటామని అట్లా కూడా వాళ్ళు చెప్పారు. సో అప్పటి నుంచి అది వాళ్ళు ఇక్కడే మన జిల్లాలోనే ఉండి ఇక్కడ నివాసం చేస్తున్నారు. ఆ, కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి ఎట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్ లో వాళ్ళు తిరుగుతున్నారు. సో దాంట్లో బేసికల్ గా భాగంగా ఆ ప్లాన్ ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మర్డర్ చేశారు. సో ఈ మర్డర్ కేసులో ఇప్పుడు మేము 6 మెంబర్స్ ని అక్యూజ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ సైలెంట్ వాళ్ళ డీటెయిల్స్ బేసికలీ ఏ1 ఎవరితో ఉన్నాడో ఆయన కోట్ల నవీన్ అని, ఈయన ఎవరైతే అమ్మాయి ఉందో ఎవరికి పెళ్లి అయిందో ఆయనకి ఈయన బ్రదర్ అవుతాడు. అట్లాగే ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరు కోట్ల వంశీ అని ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, అక్యూజ్ మన దగ్గర ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కోట్ల సైదులు అని, ఆయన 45 ఇయర్స్, అమ్మాయి వాళ్ళ ఫాదర్. ఇంకో వాళ్ళ నానమ్మ ఉంది, ఆమె పేరు కోట్ల భిక్షమ్మ, ఈమె 65 ఇయర్స్. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మన దగ్గర బైరు మహేష్ అని ఈ అక్యూజ్ A1 కి ఈయన ఫ్రెండ్ అవుతాడు, ఈయన A2 గా ఉన్నాడు, ఈయనది 30 సంవత్సరాలు. అట్లాగే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు A6 అని, ఆయన పేరు నువ్వల సాయి చరణ్ అని, ఇతనిది నల్గొండ. సో బేసికలీ 6 మెంబర్స్ ని ఇప్పుడు అరెస్ట్ చేసినాము. సో దీంట్లో వాళ్ళు ప్లానింగ్ లో ఎట్లా చేశారని అంటే అది చెప్తాను. బేసికల్ గా అది 26th ఈవినింగ్ నాడు A2 ఎవరైతే ఉన్నాడో బైరు మహేష్ అని, ఈయన లాస్ట్ 2-3 మంత్స్ నుంచి వాళ్ళ ఆల్రెడీ ప్లానింగ్ లో ఉంది కాబట్టి ఇతనికి కొద్దిగా అయినా ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడం డిసీజ్ తోటి అట్లా ప్లానింగ్ ఇతను చేస్తుండే. సో ఆ ప్లానింగ్ లో కొద్దిగా ఇతనికి డిసీజ్ కి దగ్గరికి వచ్చి ఆ రోజు ఇతను 26 నాడు ఇతను చెప్పిండు దట్ ఏదో ఒకటి పని కోసం ఏదో బిజినెస్ అట్లా డిస్కస్ చేస్తామని. సాయంత్రం పూట అతనికి ఇతను ఊరి దగ్గరికి పిలిచిండు. సో అక్కడ వచ్చినాక వీళ్ళు కూర్చొని A2 మరియు డిసీజ్ వీళ్ళు కూర్చొని, ఆయన మందు తాగాడు, ఈయన డిసీజ్ మాత్రం తాగాడు, ఈయన జస్ట్ కోల్డ్ డ్రింక్ అట్లా తాగారు. సో అప్పటికే ఆ అమ్మాయి వాళ్ళ ఇద్దరు కూడా బ్రదర్స్, వాళ్ళు అప్పటికే అక్కడ దగ్గర పొదల్లోనే వాళ్ళు కనపడకుండా వాళ్ళు హైడింగ్ లో వెయిటింగ్ లో ఉన్నారు. సో అక్కడ వీళ్ళది చిన్నది పార్టీ లాగా మొత్తం మాట్లాడినాక అది దాదాపు 8:39 అప్పుడు అయింది. సో ఆ ప్రాంతంలో అతను వెళ్ళిపోయినప్పుడు జస్ట్ అతను బయలుదేరినప్పుడు ఇతను ఎవరైతే అక్కడ పొదలు ఉన్నారో వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళకి ఇమీడియట్లీ గా అది కొంచెం ఇది ఇట్లా ఇషారా చేసి ఇట్లా పిలిచిండు. సో పిలిచినాక ముగ్గురు కూడా ఇతను స్కూటీ ఎప్పుడైతే ఎక్కాడు డిసీజ్, అతని మీద దాడికి దిగారు ముగ్గురు కూడా. సో అతన్ని అక్కడే స్పాట్ లోనే వాళ్ళు చంపడం జరిగింది. ఏం ఆయుధాలు ఏం వెపన్ అక్కడ ఏం వాడలే వాళ్ళు, జస్ట్ అట్లా చేతులతోనే అతన్ని చంపడం కొట్టడం అట్లా మొత్తం చేశారు. బాడీ మీద ఇంజరీస్ కూడా ఉన్నాయి, అది అంతా చేతులతోనే జరిగింది అది. సో దాని తర్వాత వెంటనే ఇతను A1 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, తన ఫాదర్ కి, తన నాన్నమ్మకి వాళ్ళకి వెంటనే ఇతను ఇన్ఫార్మ్ చేసిండు దాట్ ఇట్లా చేసేసామని, ఆల్రెడీ చంపేసినామని. వాళ్ళు కూడా వెరీ గుడ్ అని అట్లా చెప్పారని అట్లా ఉంది. వీళ్ళ 6 మెంబర్స్ ని మనం అరెస్ట్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎర్టిగా కార్ ఏ బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి వాళ్ళు వాడారు, 5 సెల్ ఫోన్లు, ఒకటి ఇది ప్లాస్టిక్ బ్యాగ్ సంచే, దేంట్లో బాడీ వాళ్ళు క్యారీ చేశారు, తాడ్ బాడీ కట్టుకోవడానికి వాళ్ళు వాడారు. అట్లాగే ఒకటి కత్తి కూడా వాళ్ళు పర్చేస్ చేసి పెట్టారు, దాన్ని అది వాడతామని మర్డర్ కి. కానీ ఈ కేసులో ఇప్పుడు స్పెసిఫిక్ అయితే ఇప్పుడు వాడలేదు. ఇంత ముందు కూడా వీళ్ళది ప్లానింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి లాస్ట్ కొన్ని సార్లు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇంత ముందు కనీసం వాళ్ళు 3 times ఆల్రెడీ ట్రై చేశారు ఇతన్ని చంపడానికి. కానీ అప్పుడు వేరే కారణాల వల్ల అది పబ్లిక్ అక్కడ ఎక్కువ మూవ్మెంట్ ఉంది, అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, అదర్వైజ్ వేరే పాసిబిలిటీ వాళ్ళకు కుదరలేదని అట్లా అయింది. సో ఈయనకి ఎప్పుడు కూడా డౌట్ పడలేదు, అదర్వైజ్ ఈయన అలర్ట్ అయి మాకి చెప్తే అప్పుడే యాక్షన్ తీసుకునే వాళ్ళని. సో ఈయనకి కూడా డౌట్ రాలేదు. సో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కంటిన్యూగా కాలేకపోయారు. సో లాస్ట్ లో ఇప్పుడు వాళ్ళు అట్లా మర్డర్ చేసేసారు. వీళ్ళది క్రైమ్ హిస్టరీ అనాలిసిస్ చేస్తే వీళ్ళ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి. ఇంత ముందుది కూడా ఎవరైతే ఫస్ట్ ఉన్నాడో ఫస్ట్ బ్రదర్ నవీన్ అని, ఇతని మీద 4 కేసెస్ ఉన్నాయి, ఇన్క్లూడింగ్ 1 attempt to murder కేస్. అవన్నీ కేసెస్ కూడా కోర్టులో ఉన్నాయి.
A2 ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో A1 కి బైరు మహేష్ అని ఇతని మీద 9 కేసులు ఉన్నాయి. అట్లాగే వంశీ ఎవరో చిన్న బ్రదర్ ఉన్నాడు, ఇతని మీద 3 కేసులు ఉన్నాయి. దాంట్లో కూడా ఒకటి అటెంప్ట్ మర్డర్ ఉంది. ఫాదర్ మీద 2 కేసులు ఉన్నాయి. నానమ్మ మీద కూడా 2 కేసులు ఉన్నాయి. సాయి చరణ్ మీద 1 కేసు ఉంది. అట్లాగే డిసీజ్డ్ మీద కూడా 4 కేసులు ఉన్నాయి. సో ఇది ఇట్లా మేము ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు 6గురుని ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది. సో ఇంకా కూడా వీళ్ళతో పాటుగా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరైతే ప్లానింగ్ లో ఇన్వాల్వ్ ఉన్నారో, ఇంత ముందు ఎవరైనా వాళ్ళది చిన్నది ఏదైనా పాత్ర ఉన్నా కూడా అది కూడా టోటల్ గా డీటెయిల్ గా దర్యాప్తు ఇప్పుడు చేస్తున్నాము. వాళ్ళది ఎట్లాంటి కూడా రోల్ మాకు వస్తే ఇమీడియట్ గా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ కి రిక్వెస్ట్ ఉంది, దయచేసి ఇట్లాంటి యాక్టివిటీస్ లో ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఏదైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అట్లాగే కపుల్స్ కి కూడా ఇంటర్ ఫేత్ మ్యారేజ్ కానీ, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజ్ ఎప్పుడైనా ఇట్లాంటి చేస్తారు, దయచేసి ప్లీజ్ పోలీస్ స్టేషన్ కి రండి. అండ్ మీకు అట్లా డౌట్ ఉంది దట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఉన్నారు, దయచేసి అది కూడా మా దృష్టికి తీసుకురండి. సో దట్ డెఫినెట్లీ వీ కెన్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ. అండ్ ఇట్లాంటి మీకు టోటల్ గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. అతను ఫ్రెండ్ వీళ్ళకి, నవీన్ కి ఫ్రెండ్. ఓన్ వెహికల్ ఉంది. ఉంది, నానమ్మది కూడా ఉంది, ఫాదర్ ది కూడా ఉంది. వాళ్ళు కొంచెం వాళ్ళకి ప్రొవోకేటివ్ చేశారు దట్ ఆల్రెడీ ఇట్లా మీ సిస్టర్ ఎట్లా పోయింది. సో ప్రొవోకేషన్ అయితే ఉంది. పరువు హత్య టెక్నికల్ జనరల్ డిక్షనరీ డెఫినేషన్ పరువు హత్య అంటే సొంత ఫ్యామిలీ మెంబర్ ని చేస్తారు. ఆనర్ కిల్లింగ్ అంటే సొంత ఫ్యామిలీ మెంబర్, మోస్ట్లీ అమ్మాయిలని ఉమెన్ ని అట్లా చేస్తారు ఆ డిక్షనరీ డెఫినేషన్ ప్రకారంగా. ఓకే, సో అందుకని నేను అన్న ఆనర్ కిల్లింగ్ లాగా ఉంది. ఓకే, బేసికలీ కాస్ట్ యాంగిల్ బట్టి దట్ మా మా సిస్టర్ అట్లా పోయింది, ఆమె తోటి వేరే కాస్ట్ తో పోయింది, అది మైండ్ లో పెట్టుకొని వాళ్ళు చేశారు. వివాహం ఓ వ్యక్తిని హతమార్చేదాకా వచ్చింది. ఒక 6గురు మనుషులను నిందితులుగా చేసే పరిస్థితి నెలకొంది. అంటే ఇప్పుడు కూడా ఈ కులాంతర వివాహాలు పట్టించుకోవడం, హత్యలు చేయడం ఇవన్నీ ఈ జనరేషన్లో కూడా జరుగుతున్నాయంటే మనుషులు ఇంకా మారలేదనేది వ్యక్తమవుతుంది. అసలు ఇంకా ఈ జనరేషన్లో కూడా ఇటువంటి జరగడం కరెక్ట్ అంటారా? ఈ కులాంతర వివాహాలు అనేది సమర్థించే వాళ్ళు ఎవరు, సమర్థించిన వాళ్ళు ఎవరు? కామెంట్ చేయండి.